ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి చూసారు కదా కందిపప్పు మామిడికాయ చేస్తున్నాను. మామిడికాయ పప్పు అనమాట. ఇది పప్పుని ఏం చేశానంటే కొంచెం దోరగా వేయించి ఉంచాను. తర్వాత ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవి చక్కగా ఇది చిక్కు తీసి నీట్గా ముక్కలు చేసి పెడతాను. ఓకేనా? ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనం చూద్దాం. ఈ లోపు నేను కందిపప్పుని ఏం చేస్తానంటే ఇది కుక్కర్లో వేసి ఆల్రెడీ 2-3 సార్లు కడిగేసి కొంచెం వాటర్ పోసి ఉంచుతాను. ఓకేనా? ఇప్పుడు ఒకటికి మనం 3 వేసుకుందాము. వాటర్ వేసే స్టైల్ నా స్టైల్ అనమాట. ఒక కప్పుకి 3 కప్పులు అంటే 3 రెట్లు వేసుకోవాలి. వేసుకుంటే మనం ఇంకా తర్వాత వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు ఉడికిపోయి ఉంటుంది అనమాట. సరేనా? ఇప్పుడు ఇది కడిగేసి 3 వాటర్ వేసి పెట్టాను కదా, దీనిలో మనం పసుపు కారం వేసుకుందాం. కొంచెం పసుపు, ఉప్పు వేయక్క. ఉప్పు అప్పుడే వేసుకోకూడదు. పసుపు కారం వేసుకుందాం. పప్పుకు సరిపడా వేసేస్తాను. అంటే ఒక కప్పుకి 1/2 స్పూను పసుపు, 1/2 స్పూన్ కారం అయితే సరిపోతుంది మామిడికాయ పప్పుకి. ఇది నా లెక్క అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టి కొంతసేపు అలా ఉంచుతాం. ఈలోపు ఉల్లిపాయ పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు చేసి రెడీ చేద్దాం. ఇప్పుడు మనం కడిగి పెట్టుకుని పసుపు కారం వేసుకున్న పప్పులో నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేస్తున్నాను. వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి మనం దాన్ని కుక్కర్ పెట్టేసుకుందాం. మామిడికాయ వేయలేదేంటి అనుకోవద్దు, నేను చేసే స్టైల్ చూసి చెప్తున్నాను. మామిడికాయ ఏం చేస్తానంటే నేను చిక్కేసి చిన్న చిన్న ముక్కలు చేసి చిన్న మిక్సీ జార్లో వేసి దాన్ని పేస్ట్ చేసి ఇది ఉడికిన తర్వాత దానిలో ఉప్పుతో పాటు వేస్తాను అన్నమాట. అందుకని ముందు వేయట్లేదు. ఇప్పుడు ఇది మనం 2-3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఎందుకంటే కొంచెంసేపు నానబెట్టాం కదా, ఇంకా కొంచెం ఆవిరి రాలేదు కాబట్టి నేను విజిల్ పెట్టలేదు. అయితే చూడండి, మామిడికాయ మీకు చూపించినంత వేయట్లేదు నేను, ఎందుకంటే పప్పు తక్కువ తీసుకున్నాను కదా, 1 కప్పే కాబట్టి. నేను ఏం చేశానంటే ఈ ముక్కలు అంటే మామిడికాయలో కొంత భాగం తీసుకుని ఇలా ముక్కలు చేశాను. వీటిని మనం చిన్న మిక్సీ జార్లో వేసి దాన్ని మిక్సీ పడతాను. అంటే మామిడికాయలు ఇలా వేసేయచ్చు కదా, నలిగిపోతాయి కదా, కుడికిపోతాయి కదా మీరు అనుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు ఏం చేస్తారంటే ముక్క ఏదైనా కనిపించిందంటే మామిడికాయ ఇంకా అసలు అన్నమే తినరు. అందుకని ఏం చేస్తానంటే నేను దీన్ని కొంచెం క్రష్ చేసినట్టు అంటే మిక్సీ పెట్టేసి ఇప్పుడు ఇది విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి తర్వాత మళ్ళీ ఈ మామిడికాయ పేస్టు ఉప్పు వేసి మళ్ళీ 1 పొంగు రానిస్తాను అనమాట, చూద్దురుగాని. ఓకేనా? ఇది నా స్టైలు. అంటే పూర్తిగా మన మామిడికాయ వేసినట్టు తెలియదు ఇంకా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. అలా ముక్కలుగా ఉంటే ఇష్టపడని వాళ్ళకి ఈ పద్ధతి మంచిదన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా చేసేసి వేస్తాను. ఇప్పుడు నేను ఇలాగే చేస్తాను. స్టవ్ ఆపేసాను. ఇది కుక్కర్ చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయింది. నేను మళ్ళీ కుక్కర్ వెలిగిస్తున్నాను. విజిల్ తీసేసి ఒకసారి స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పప్పు చక్కగా ఉడికిపోయింది కదా, మనం ఏం చేద్దామంటే కొంచెం ఉప్పు వేసుకుందాం.
దీనికి మామిడికాయ పప్పుకి తప్పనిసరి కళ్ళుప్పు వేస్తే బాగుంటుందండి. ఉప్పుని బట్టి కూడా కూర రుచి మారుతుంది. మరి ఆ విషయం మీకు చాలామందికి ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ అంటే మనం సాల్ట్ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఇలాగ కళ్ళుప్పు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. అదైతే నాకు తెలుసు. మరి మీకు ఎవరికన్నా ఐడియా ఉందో లేదో. ఇప్పుడు ఉప్పు వేసాను కదా, సేమ్ అదే టైంలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు కూడా వేసాను. ఈలోపు పక్కన మనం పోపుకి రెడీ చేసుకుందాం. దీనిలోనే కొద్దిగా వాటర్ వేసేసి దానిలో వేసాను. కర్రీకి సరిపడా ఉప్పు వేసాం కదా, మామిడికాయ పులుపు కూడా వేసేసాం. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇది ఉడికేలోపు మనం పక్కన పోపు వేసుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక డిష్ పెడతాను. కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకుందాం. మనం తీసుకున్నది ఒక కప్పే కాబట్టి పప్పు నేను వేసిన ఆయిల్ సరిపోద్ది. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం.